ఇవ్. ఏంటి శ్రీరెడ్డి గారికి వీళ్ళందరికీ ఏంటి పోలీసులు సఫారీలు చేస్తున్నారంటే పాలన మీరు చేస్తున్నారా వాళ్ళు చేస్తున్నారా? వర్మ గారు, ముందుగా మీకు, మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి 99 టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. ఒకటి, శ్రీరెడ్డి గారు కానీ లేదంటే మిగతా ఎవరైనా కానీ సోషల్ మీడియాలో నా వరకు నా వ్యక్తిగతంగా అయితే వారు మాట్లాడినటువంటి మాటల్ని పరిధి లైన్ దాటి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడినటువంటి ఏ మాటల్ని నేను ఏ రోజు కూడా వారికి సంఘీభావం తెలపడం కానీ వారు మాట్లాడినటువంటి మాటలు మద్దతు తెలపడం కానీ ఏ రోజు జరగలేదు. అయితే మీరు చూపిస్తున్నటువంటి ఒక శ్రీరెడ్డి గురించి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు సోదరి మరి అరుణ్ గారు. గాజువాక నియోజకవర్గంలో అన్యం పుణ్యం ఏ పాపం ఎరగకుండా సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్ట్ షేర్ చేసినందుకు గాను ఆ వాళ్ళని తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నడి రోడ్డు మీద నరరూప రాక్షసులాగా బేడీ లేసి తీసుకెళ్ళినటువంటిది ఏదో ప్రభుత్వం అమ్మా? ఏ ప్రభుత్వం బేడీ లేసి నడిపించింది విశాఖ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద? నిన్న కాక మొన్న పోలీస్ స్టేషన్ కి బేడీ లేసిన ఘనత ఏ ప్రభుత్వానిది? చెప్పండి సమాధానం. శ్రీరెడ్డికి పోలీసులు ఏదో చేశారంటే అది మీరు, మీ పోలీసులు, మీ అధికారి యంత్రాంగం తేల్చుకోండి. శ్రీరెడ్డి గారికి ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు, బోరుగడ్డ అనిల్కి ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేదు. వాళ్ళు మాట్లాడిన మాటలు ఏ రోజు మీకు బత్తాసు పలకలేదు. ఏదైనా మహిళలకైనా వ్యక్తిగత కుటుంబ జీవితాలకైనా అమ్మా అరుణ్ గారు మీరు మీరు అధికారంలో ఉన్నారు అరుణ్ గారు. మేము చెప్పేట మాటలు వినే ఓపిక, సహనం, ఓర్పు మీకుండి తర్వాత మీరు ప్రతిస్పందించాలి. మీరే కదా మా వీడియో చూశాను. ఒక నిమిషం ఉండండి. మీరు మాట్లాడినా చెప్పి నేను ఓపిక ఉన్నాను కదా. మాకు ఇటు అధికారం లేదు, ఎక్కడైనా మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. అసెంబ్లీలో ఎలాగ మా గొంతులు నొక్కుతున్నారు. అయితే ఉన్నాను సార్. ఎందుకు సార్ అంత ఊలుకో? నేను ఒక్క మాట్లాడుతున్నాను, ఇద్దరు భయం అని అంటే ఏంది అది? మీరు మాట్లాడినప్పుడు మౌనంగా ఉన్నాను. వెయిట్ సార్, టైం ఇస్తారు, మీ టర్మ్ వస్తుంది, మీ టైం ఇస్తారు. అప్పుడు నేను మాట్లాడి మీకు నచ్చకపోతే యూ కెన్ కౌంటర్ మై ఆర్గ్యుమెంట్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్? బట్ యూ స్టే కామ్ అంటిల్ ఐ కంప్లీట్ బికాస్ ఐ హావ్ డ్యూ రెస్పెక్ట్ టువర్డ్స్ యూ అండ్ డూ ఎక్స్పెక్ట్ ద సేమ్ ఫ్రమ్ యూ. ఓకే, ఒక్క నిమిషం ఆగండి, వినండి. నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా సరే ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు తీవ్రతరమైనటువంటి మాట వాస్తవం. ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమాయకుల్ని, కార్యకర్తల్ని ఎంతలా హింసిస్తున్నారు, ఎంతలా దాడులు చేస్తున్నారు, వాటన్నిటి మీద పోలీస్ యంత్రాంగం స్పందించలేనప్పుడు దాని మీద కూడా రాయపాటి అరుణ్ గారు ఇంతే స్థాయిలో ప్రతిస్పందించుంటే నిజంగా జోహార్ అందును. అంతే తప్ప ఒక శ్రీరెడ్డి గారు అంశం చుట్టూ ఆ చేసినటువంటి పోలీసు అధికారులు మీరు చర్యలు తీసుకోండి. మీరే కదా ప్రభుత్వంలో ఉన్నారు, మీ మహిళా హోంమంత్రి గారే కదా ఉన్నారు. కంప్లైంట్ పెట్టండి. మీరు డిప్యూటీ సీఎం గారికి బాగా సన్నిహితులు కదా, చెప్పండి. నిజంగా అది ఏదైనా చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం జరిగిందా, లేదా త్రూ కోర్టు ఆర్డర్ వచ్చారా, కోర్టు ఆదేశానుసారం ఆవిడ స్టేషన్ లాయర్లతోనో లేదంటే ఇంకోరితోనో వచ్చిందా, వచ్చినట్టు లాయర్లా లేదా వాళ్ళ వందమాగదులా, అవన్నీ కూడా మీరు తేల్చండి. ఎవరైనా తప్పు చేస్తే గో అండ్ టేక్ యాక్షన్. అంతే తప్పితే దాని మీద రియాక్ట్ అయినటువంటి అదే పద్ధతిలో నిజంగా అన్యాయం జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కూడా మీరు స్పందించుంటే అది పద్ధతి ఉండదు. అంతే తప్ప కేవలం దీన్ని మీరు రాజకీయంగా వాడుకోవడానికి చూస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. రెండవ అంశం, అరుణ్ గారు మీ మీదే మీ పార్టీ వాళ్ళు మీ మీద భౌతికంగా ఒక దాడి జరిగింది ఒకప్పుడు. ఏం చేశారు ఆ దాడి? ఆ విచారణ సంగతి ఏంటి? దాడి చేసిన మీద ఏం కేసులు పెట్టారు? దాని మీద ఇప్పటివరకు ఎందుకు స్పందన లేదు?